హాయ్ అండి, ఈ వీడియోలో వచ్చేసి స్పేస్ సిల్క్ శారీతో డ్రెస్ అనేది మీకు చూపిస్తాను అనమాట. ఈ యొక్క స్పేస్ సిల్క్ శారీస్తో రీసెంట్గా చాలా డ్రెస్సెస్ అయితే కుట్టానండి. ఇవి వచ్చేసి మనకి మెరూన్ కలర్ కాంబినేషన్లో అయితే వచ్చిందనమాట. బాడీ పార్ట్ కోసము సపరేట్ బ్లౌజ్ పీస్ అయితే తీసుకొని వచ్చారండి. ఈ విధంగా ఇక్కడ వచ్చేసి ఈ యొక్క డ్రెస్ యొక్క మెజర్మెంట్ అయితే నేను ఈ యొక్క డ్రెస్ని అయితే కట్ చేసుకోవాలన్నమాట. ఫుల్ లెంత్లో అయితే డ్రెస్ని అయితే స్టిచ్ చేయమన్నారండి. కింద వచ్చేసి మనకి స్కర్ట్ పొడవు ఎంత ఉందైతే ఇక్కడ నేను చూసుకుంటున్నాను. ఈ విధంగా చూసుకున్నాను అనమాట. 43 ఇంచెస్ అయితే స్కర్ట్ పొడవు అయితే ఉందండి. నెక్స్ట్ మనము స్కర్ట్లో మెయిన్ ఫ్యాబ్రిక్ని అయితే కట్ చేసుకుంటున్నాం అనమాట. ఈ విధంగా 2 సైడ్స్ కూడా ఈక్వల్గా ఉండాలి. అదేవిధంగా నడుము కొలతకైతే సరిపోవాలి. ఈ విధంగా చూసుకొని మనము ఎక్కడైతే అడ్జస్ట్ అవుతుందో నడుము కొలతని ఈ విధంగా చూసేసుకొని ఇక్కడ మార్కింగ్ అయితే చేసుకోవాలండి. ఇక్కడ వచ్చేసి నేను ఈ క్లాత్ని 2 లేయర్లోనే వేసేసుకున్నాను అనమాట. అంటే ఒక క్లాత్ని ఒక ఫోల్డింగే వేసాను. అంటే ఇక్కడ వచ్చేసి డబల్ ఫోల్డింగ్లో క్లాత్ ఉందండి. ఈ విధంగా వేసేసుకున్న తర్వాత ఇక్కడ నడుము దగ్గర అయితే మనకి సరిపడా లూజ్ ఉండేటట్లుగా చూసుకొని కట్ చేసేసుకోవాలి. ఈ విధంగా చూసుకున్న తర్వాత నెక్స్ట్ ఈ క్లాత్ మొత్తాన్ని కూడా దగ్గరికి జరిపేసి మనము ఇక్కడ ఒక దారాన్ని అయితే చుట్టేసుకోవాలన్నమాట. ఈ విధంగా దారాన్ని చూడడం వల్ల ఏంటంటే క్లాత్ అనేది మనకి అటు ఇటు జరగకుండా ఈక్వల్గా అయితే ఉంటుందండి. ఈ విధంగా నెక్స్ట్ వచ్చేసి పొడవు అనేది చూసుకోవాలి కాబట్టి క్లాత్ని దగ్గరగా జరిపేసుకొని ఈ యొక్క క్లాత్ యొక్క పొడవు మనకి ఎంత పొడవు కావాలో అంత పొడవుకైతే మార్కింగ్ అనేది చేసేసుకొని కటింగ్ అయితే చేసేసేయాలన్నమాట. ఈ ఫ్రాక్ వచ్చేసి సైడ్న అతుకులు అనేది పడతాయండి, క్లాత్ అనేది తక్కువైంది. నెక్స్ట్ దీనికోసం వచ్చేసి నేను 2.5 మీటర్ లైనింగ్ ఫ్యాబ్రిక్ని అయితే తీసుకున్నాను. దీన్ని వచ్చేసి నేను స్ట్రైట్ కట్లోనే స్టిచ్చింగ్ అయితే చేస్తాను అనమాట. దానికోసం వచ్చేసి దీన్ని ఏమీ కటింగ్ అనేది చేయకుండా అదే విధంగా వదిలేసుకున్నానండి. ఇక్కడ ఏ ముక్కలు ఉన్నాయి కదా, వీటిని వచ్చేసి మనం మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది జాయింట్ చేసుకోవడం కోసం అయితే పక్కన పెట్టేసుకున్నాను అనమాట. నెక్స్ట్ వచ్చేసి బాడీ పార్ట్ని అయితే కట్ చేసుకుంటున్నానండి. ఈ బాడీ పార్ట్ని కట్ చేయడం కోసము 1 మీటర్ కాటన్ లైనింగ్ని అయితే తీసుకున్నాను. ఈ విధంగా తీసుకున్న తర్వాత 13 ఇంచెస్కి అయితే బాడీ పార్ట్ మార్క్ చేసుకున్నానండి. అదేవిధంగా ఫుల్ షోల్డర్ వచ్చేసి 6 ఇంచెస్కి, నెక్ డౌన్ వచ్చేసి 5 ఇంచెస్కి, అదే 6 ఇంచెస్ మనకి ఇక్కడ చంక డౌన్ కూడా మార్క్ చేసేసుకున్నాను అనమాట. ఈ విధంగా చేసుకున్న తర్వాత నెక్ డ్రాయింగ్, చంక వైపు డ్రాయింగ్ వేసేసుకున్న తర్వాత చెస్ట్ లూజు, నడుము దగ్గర లూజు మార్కింగ్ అయితే చేసేసుకొని ఒక 1.5 ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చు కోసం అయితే మార్క్ చేసుకొని కటింగ్ అయితే చేసేసుకుంటున్నాను. ఈ విధంగా నీట్గా అయితే కట్ చేసుకొని మనకి ఇక్కడ చూపిస్తున్న విధంగా కొంచెము నడుము వైపుకి క్రాస్ అనేది తీస్తే ఫినిషింగ్ అనేది బాగా వస్తుందండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ బాడీ పార్ట్లో నేను కుట్టబోయేది వచ్చేసి కట్ వర్క్ మోడల్ అనమాట. దానికోసం ఈ విధంగా కట్ వర్క్ షేప్ అనేది డ్రాయింగ్ వేసేసుకుంటున్నాను. ఈ విధంగా డ్రా చేసుకున్న తర్వాత నెక్స్ట్ హ్యాండ్ పార్ట్ని అయితే కట్ చేసుకోవాలన్నమాట. దానికోసం ఈ యొక్క లైనింగ్ పార్ట్ని అయితే నీట్గా ముడతలు అనేది ఉన్నాయండి, దానికోసం నీట్గా అయితే అడ్జస్ట్ చేసేసుకుంటున్నాను. నెక్స్ట్ 10 ఇంచెస్ పొడవును అయితే మార్కింగ్ అయితే వేసేసాను. ఈ విధంగా వేసి ఇక్కడ ఒక స్ట్రెయిట్ లైన్ అయితే వేసేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి 3 ఇంచెస్కి డౌన్ చేసి మరొక మార్కింగ్ అయితే వేసాను. చూస్తున్నారు కదా, ఎగ్జాక్ట్గా 3 ఇంచెస్కి అయితే వేసుకున్నాము. అదేవిధంగా లూజ్ పాయింట్, ఖర్చు రెండు కూడా మార్కింగ్ అయితే వేసేసుకోవాలండి. ఈ విధంగా వేసేసుకున్న తర్వాత ఈ యొక్క స్కేల్ ఉంటే ఈ విధంగా డ్రాయింగ్ అనేది వేసేసుకోండి. లేదనుకోండి నార్మల్గా హ్యాండ్తోనే హ్యాండ్ కర్వ్ అనేది డ్రా వేసేసుకోండి. వేసుకొని ఈ యొక్క హ్యాండ్ పార్ట్ని అయితే కట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనము బాడీ పార్టు అదేవిధంగా హ్యాండ్ పార్టు రెండు కూడా మెయిన్ ఫ్యాబ్రిక్ మీద పెట్టేసుకొని ఎక్కడ అడ్జస్ట్ అయితే అక్కడ ఈ విధంగా కటింగ్ అనేది చేసేసుకోవచ్చు అండి. ఈ బాడీ పార్ట్ అనేది మిగిలింది కదా, దీన్ని వచ్చేసి నేను ఏమీ కట్ చేయకుండా స్టిచ్చింగ్ చేసేటప్పుడు అయితే కట్ చేసేసుకుంటున్నాను. ఈ విధంగా డ్రెస్ని అయితే ఈజీగా కటింగ్ అయితే చేసేసుకోవచ్చు. నెక్స్ట్ స్టిచ్చింగ్ అండి. స్టిచ్చింగ్లో వచ్చేసి బాడీ పార్ట్ అనేది మనము నెక్ డ్రాయింగ్ అనేది వేసుకుంటున్నాను అనమాట. ఈ విధంగా ఒక సైడ్ మనము నెక్ డ్రాయింగ్ అనేది వేసేసుకుంటే అది రెండో వైపు మనకు మార్కింగ్ అనేది పడుతుంది అనమాట. ఇలా వేసేసుకొని మనము మరలా దాన్ని డార్క్గా వచ్చేటట్లుగా చాక్తో అయితే వేసేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి నెక్ పార్ట్ సైడ్ కూడా ఈ విధంగా వేసుకున్న తర్వాత ఇక్కడ వీటిని డివైడ్ చేసేసుకుంటున్నాను అనమాట. అంటే పైన షోల్డర్ దగ్గర అతుకు అనేది ఉందండి, దానికోసం డివైడ్ చేసుకొని కింది వైపుని చూడండి కట్ వర్క్ ఉంది కదా, ఈ యొక్క కట్ వర్క్ షేప్ అనేది కూడా కట్ చేసేసుకుంటున్నాను. ఈ విధంగా నీట్గా అయితే కట్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మనము వీటిని డివైడ్ చేసేసుకోవాలండి. 2 పార్ట్స్ కదా, ఈ విధంగా డివైడ్ చేసేసుకొని ఫస్ట్ వచ్చేసి ఒకదాన్ని అయితే స్టిచ్ చేసుకోవాలన్నమాట. అంటే నేను ఇక్కడ ఫ్రంట్ పార్ట్ని అయితే స్టిచ్ చేస్తున్నాను. ఈ యొక్క ఫ్రంట్ పార్ట్కి వచ్చేసి పోట్లీ బటన్స్ అనేవి స్టిచ్ చేయమన్నారనమాట. దానికోసము ఈ యొక్క పోట్లీ బటన్స్ని నేను ముందే రెడీ చేసేసుకున్నానండి. ఈ విధంగా రెడీ చేసుకున్న తర్వాత 1 ఇంచ్ గ్యాప్తో అయితే ఇక్కడ పెడుతున్నాను చూడండి. ఈ విధంగా 1 ఇంచ్ గ్యాప్ అనేది పెట్టేసుకొని నేను స్టిచ్చింగ్ అయితే చేసేసుకుంటున్నాను. ఈ విధంగా కుట్టేసుకున్న తర్వాత నెక్స్ట్ మనము మెయిన్ ఫ్యాబ్రిక్ని తీసుకోండి. ఈ విధంగా మెయిన్ ఫ్యాబ్రిక్ని తీసుకొని ఫస్ట్ రెడీ చేసుకున్నాం కదా, నెక్ పార్ట్ చుట్టూతా కూడా స్టిచ్ చేసుకొని
దాన్ని అయితే ఈ యొక్క మెయిన్ ఫ్యాబ్రిక్ పై వైపున అయితే ఈ విధంగా పెట్టుకొని చుట్టూతా కూడా స్టిచ్ అనేది నీట్గా వేసుకోవాలండి. ఈ యొక్క పోట్లిప్ బటన్స్ అనేది మనము ఏ విధంగా స్టిచ్ చేసామో సేమ్ అదే విధంగా నీట్గా అయితే స్టిచ్ అయితే వేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి మధ్యలో ఖర్చు ఉంది కదా, దీన్ని ఒక పావించి క్లాత్ అనేది ఉంచి మిగతా అదంతా కట్ చేసేయండి. ఈ విధంగా కట్ చేసుకున్నప్పుడు ఈ మధ్యలో టక్స్లు అనేది ఇస్తే నెక్ షేప్ అనేది బాగా వస్తుందండి. ఈ విధంగా షేప్ అనేది నీట్గా రావాలంటే టక్స్లు అనేది ఈ విధంగా ఇవ్వాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి కింది వైపున మనము కట్ వర్క్ డిజైన్ చేసాం కదా, ఈ విధంగా కట్ వర్క్ ఏ విధంగా అయితే మనము కట్ చేసుకున్నామో సేమ్ అదే విధంగా ఒక పావించి ఖర్చు పెట్టుకొని మొత్తము కూడా నీట్గా అయితే స్టిచ్ వేసేసుకోవాలండి. ఈ విధంగా కుట్టేసుకున్న తర్వాత నెక్స్ట్ ఈ యొక్క ఖర్చును కూడా కట్ చేసుకోవాలన్నమాట. మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది చాలా ఎక్కువగా ఉంది కదా, ఈ మొత్తాన్ని కూడా ఇప్పుడైతే కట్ చేస్తున్నాను. నీట్గా మనము ఏ విధంగా అయితే స్టిచ్ వేసేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ అయితే చేసేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చి ఈ క్లాత్ని రివర్స్ చేసేసుకోవాలన్నమాట. ఈ విధంగా రివర్స్ చేసేసుకొని మనము మన వేలుతో ఈ విధంగా బయట వైపు క్లాత్ అంటే మనకి ఆ షేప్ అనేది బాగా నీట్గా కనిపిస్తుందండి. ఈ విధంగా అన్న తర్వాత నెక్స్ట్ మీరు నెక్ చుట్టూతా కూడా స్టిచ్ అయితే వేసేసుకోండి. నెక్ పై వైపునైతే నీట్గా స్టిచ్ అయితే వేస్తున్నాను. ఈ యొక్క స్టిచ్ అనేది స్టార్టింగ్లో ఎంత విడ్త్తో వేస్తారు ఎండింగ్ వరకు కూడా సేమ్ అదే విడ్త్లో అయితే ఉండాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి కింది వైపున ఈ యొక్క కట్ వర్క్ డిజైన్ని నీట్గా అయితే ఐరన్ చేసేసుకోండి. నెక్స్ట్ మనము బ్యాక్ పార్ట్ అయితే స్టిచ్ చేసుకుందాము. ఈ విధంగా బ్యాక్ పార్ట్ని స్టిచ్ చేయాలంటే నెక్ పార్ట్ అనేది డ్రాయింగ్ ఈ విధంగా వేసుకోవాలండి. డీప్ వచ్చేసి 7 ఇంచెస్ వరకు బాక్స్ షేప్ అనేది డ్రా చేసుకున్న తర్వాత ఇక్కడ కింది వైపున డైమండ్ షేప్, పైన వచ్చేసి రౌండ్ షేప్, ఈ విధంగా నెక్ షేప్ అనేది డ్రాయింగ్ అనేది వేసేసాను అనమాట. ఈ విధంగా వేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి మెయిన్ ఫ్యాబ్రిక్ని తీసుకొని ఫస్ట్ మనం ఏ విధంగా అయితే ఫ్రంట్ పార్ట్ని స్టిచ్ చేసుకున్నామో సేమ్ అదే విధంగా బ్యాక్ పార్ట్ని కూడా ఈ నెక్ చుట్టూతా స్టిచ్ వేసేసుకొని కింది వైపున మనం కట్ వర్క్ డిజైన్ చేసాం కదా, ఈ యొక్క కట్ వర్క్ డిజైన్ చుట్టూతా కూడా స్టిచ్ అనేది వేసేసుకొని ఈ యొక్క క్లాత్ని రివర్స్ చేసేసుకుంటే మనకి బ్యాక్ పార్ట్ కూడా రెడీ అయిపోతుందండి. నెక్స్ట్ మనము ఫ్రంట్ బ్యాక్ రెండు కూడా షోల్డర్స్ అనేది జాయింట్ చేసేసుకోవాలన్నమాట. ఇక్కడ వచ్చేసి ఇది ఫ్రంట్ పార్ట్, అదేవిధంగా ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ అనమాట. రెండు కూడా షోల్డర్స్ అనేది జాయింట్ చేసేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్ పార్ట్ని అయితే స్టిచ్ చేసుకోవాలి. ఈ యొక్క హ్యాండ్ పార్ట్ని కింద మెయిన్ ఫ్యాబ్రిక్ పెట్టుకొని పైన లైనింగ్ పీస్ని ఈ విధంగా పెట్టుకొని ముందు స్ట్రైట్ కుట్ అనేది వేసుకోవాలన్నమాట. ఈ విధంగా వేసేసిన తర్వాత ఎక్స్ట్రా ఖర్చు మొత్తాన్ని నీట్గా అయితే కట్ చేసి లైనింగ్ పార్ట్ని పై వైపు కానీ పైన ఒక స్టిచ్ వేయాలి. నెక్స్ట్ మరలా ఈ యొక్క లైనింగ్ పీస్ని అడుగు వైపుకి తిప్పి చివరి వైపున కుట్ట అనేది వేసుకుంటే మనకి నీట్గా ఉంటుందండి. ఫినిషింగ్ అనేది బాగా వస్తుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి పై వైపున లైనింగ్ క్లాత్కి మెయిన్ ఫ్యాబ్రిక్కి రెండింటికి కలిపి కూడా ఈ విధంగా కుట్ట అనేది వేసుకుంటే క్లాత్ అనేది జరగకుండా నీట్గా ఉంటుందండి. సేమ్ ఇదే విధంగా రెండు హ్యాండ్ పార్ట్ని కూడా రెడీ చేసేసుకోవాలన్నమాట. ఈ విధంగా రెడీ చేసుకున్న తర్వాత వీటిని వచ్చేసి బాడీ పార్ట్కి అటాచ్ చేసేసుకోవడమే అనమాట. ఇక్కడ వచ్చేసి మనకి షోల్డర్ పార్ట్ దగ్గర క్లాత్ అనేది నీట్గా కట్ చేసుకున్న తర్వాత ఫస్ట్ వచ్చేసి ఒక హ్యాండ్ జాయింట్ అనేది చేసేస్తున్నాను. హ్యాండ్ యొక్క మిడిల్ పార్ట్, అదేవిధంగా మనం ఫస్ట్ కుట్టుకున్నాం కదా ఫ్రంట్ బ్యాక్, ఈ రెండింటి యొక్క షోల్డర్ మిడిల్ పార్ట్ని రెండు చూసుకొని నీట్గా అయితే ఈ యొక్క హ్యాండ్ పార్ట్ని అయితే స్టిచ్ అనేది వేసేసుకోవాలి. సేమ్ ఇదే విధంగా రెండో వైపు కూడా షోల్డర్ పై వైపున నీట్గా కచ్ అనేది కట్ చేసుకొని నెక్స్ట్ మనము హ్యాండ్ పార్ట్ని అయితే స్టిచ్చింగ్ అనేది చేసేసుకోవాలండి. షోల్డర్స్ రెండు సమానంగా ఉండేటట్లుగా పెట్టేసుకొని ఈ విధంగా హ్యాండ్కి ఒక పావించి ఖర్చు అనేది ఉంచుకొని స్టిచ్ అనేది నీట్గా అయితే వేసేసుకోవాలన్నమాట. ఈ విధంగా వేసేసుకుంటే మనకి హ్యాండ్ పార్ట్ స్టిచ్చింగ్ ప్రాసెస్ కూడా అయిపోయినట్లేనండి. నెక్స్ట్ వచ్చేసి సైడ్ జాయింట్స్ అయితే చేసుకోవాలి. ఈ విధంగా సైడ్ జాయింట్ చేసేటప్పుడు హ్యాండ్ పార్ట్కి నార్మల్గా ఫస్ట్ వచ్చేసి ఈ విధంగా చివరి వైపున ఫస్ట్ ఒక స్టిచ్ అయితే వేసేసుకోవాలన్నమాట. నెక్స్ట్ మనము ఎక్స్ట్రా ఖర్చు మొత్తాన్ని కూడా నీట్గా అయితే కట్ చేసేయాలి. ఈ విధంగా కట్ చేసిన తర్వాత ఇప్పుడు మనము ఎంత మెజర్మెంట్ కావాలో టేప్తో అయితే చూసేసుకొని తర్వాత స్టిచ్ అయితే వేసేసుకోవాలండి. కింద వరకు ఈ విధంగా మనము కుట్టు అనేది వేసుకోవాలన్నమాట. ఈ విధంగా 2-3 కుట్లు అనేది వేసుకుంటే వాళ్ళకి బిర్రైన లూజ్ అయిన కుట్లు అనేది విప్పుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విధంగా 2 కానీ 3 కానీ కుట్లు అనేది ఎక్స్ట్రాగా వేసి ఇవ్వాలన్నమాట. ఈ విధంగా ఒక సైడ్ అనేది జాయింట్ చేసిన తర్వాత ఈ విధంగా వచ్చింది కదా, నెక్స్ట్ రెండో జాయింట్ అనేది మనము కింద సర్కిల్ అనేది స్టిచ్ చేసుకున్న తర్వాత వేసుకుంటామండి. ఇక్కడ వచ్చేసి ఈ యొక్క సర్కిల్ క్లాత్ని పైన వచ్చేసి ఓవర్లాక్ చేసుకొని కింద వచ్చేసి లైనింగ్ పార్ట్తో ఆల్రెడీ నేను స్టిచ్చింగ్ అయితే చేసేసానండి. దీని యొక్క వీడియో స్కిప్ అనేది మిస్ అయిందనమాట. దానికోసం వచ్చేసి అది అనేది ఇక్కడ అప్లోడ్ చేయలేదు. అందుకోసమే
ఈ విధంగా మనము స్టిచ్ అనేది వేసుకున్న తర్వాత దీన్ని కింది వైపున జాయింట్ అనేది చేసేసుకోవాలి. మనకి చివరి వైపున ఎంత లూజ్ అయితే కావాలో అక్కడి నుంచి స్టార్ట్ చేసుకొని మనము ఈ యొక్క లైనింగ్ పార్ట్ని చూడండి పై వైపున అయితే పెడుతున్నాను అనమాట. ఎందుకంటే ఈ యొక్క కట్ వర్క్ అనేది మనకి కనపడాలి కాబట్టి ఈ యొక్క పై వైపున అయితే స్టిచ్ అనేది వేసేసుకోవాలండి. నీట్గా మనము చివరి వరకు కూడా కుట్టు అనేది వేసుకోవాలి. ఈ విధంగా కుట్టుకున్న తర్వాత ఇప్పుడు మనము సైడ్ జాయింట్ ఉంది కదా, రెండో సైడు, ఈ యొక్క సైడ్ జాయింట్ చేసేసుకుంటే మనకి ఈ యొక్క ఫ్రాక్ అనేది రెడీ అయిపోతుందండి. సింపుల్గా అందమైన ఫ్రాక్స్ మనమే ఇంట్లో స్టిచ్చింగ్ అనేది చేసేసుకోవచ్చు అండి. వీడియో ఏ విధంగా ఉందో కామెంట్ సెక్షన్లో చెప్పండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి. అదేవిధంగా డ్రెస్ యొక్క ఫైనల్ లుక్ అయితే ఇదండి. డ్రెస్ ఏ విధంగా ఉందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.